హలో అండి, నమస్తే. వెల్కమ్ టు టేస్టీ 24 అవర్స్. ఈరోజు టేస్టీ 24 అవర్స్లో మనం సాఫ్ట్గా టేస్టీగా ఉండే మేథీ పరాటాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నాన్ వెజ్ కర్రీస్లో కానీ వెజ్ గ్రేవీ కర్రీస్లో కానీ పర్ఫెక్ట్ అండి. ఈ పరాటాలు ప్లెయిన్గా తినచ్చు, కర్డ్తో తిన్నా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి క్విక్గా లంచ్ బాక్స్ రెసిపీస్కి ఇదొక మంచి రెసిపీ అండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చేస్తాయి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికోసం ఒక చిన్న కట్ట మెంతికూరని తీసుకోండి, ఒక ఉల్లికాడని తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3 పచ్చిమిర్చిల్ని మిక్సీకి పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలండి. ఎప్పుడైనా చపాతీ అయినా పరాటా అయినా సాఫ్ట్గా రావాలి అని అంటే గోధుమలతో పట్టించుకున్న గోధుమ పిండిని వాడండి. మనం ఆయిల్ ఏమీ వాడకపోయినా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, అదే ఉల్లికాడలు, ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న మెంతి ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా మంచి సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. పిల్లలు తినరు అనుకుంటే ఈ ఆకుల్ని మీరు మిక్సీకి పట్టుకొనైనా సరే కలుపుకోవచ్చండి. ఇలా మెత్తగా కలుపుకొని, నేనైతే దీన్ని ఏం నానపెట్టట్లేదండి, ఎందుకంటే నేను ఇది గోధుమలతో పట్టించుకున్న పిండి. సో దీన్ని వెంటనే మనం చేసుకున్నా కూడా సాఫ్ట్గా వస్తాయి. సో మీరు కూడా ఈసారి గోధుమ పిండి బయట కొనకుండా ఇలా ట్రై చేసి చూడండి. దీనిలో మనం ఆయిల్ ఏమీ యాడ్ చేయకపోయినా కూడా చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిండిని మనం ఇలా పట్టించుకుంటే మంచి స్వీట్నెస్ వస్తుంది. పరాటాకైనా చపాతీకైనా మనం ఈ పిండిని యూస్ చేయటం వల్ల. ఇలా పొడి పిండిని చల్లుకుంటూ ఒక చపాతీ లాగా అయితే రోల్ చేసుకోండి. ఇలా చేసుకున్న దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని దీనికి ఫోల్డింగ్స్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఎన్ని ఫోల్డ్స్ కావాలంటే అన్ని ఫోల్డ్స్ ఇలా కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ ఫోల్డ్స్ వేసుకోండి. ఇప్పుడు ఇది లేయర్ చపాతీ లాగా, లేయర్ పరోటా లాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ చపాతీ కర్రతోటి చపాతీ షేప్లోకి మళ్ళీ ప్రెస్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మైల్డ్గా అనుకుంటూ ఇలా చపాతీ లాగా చేసుకోండి. ఇలా అన్నీ చేసి పక్కకు పెట్టుకోండి. మీరు ఫోల్డింగ్స్ వేయకపోయినా ఇలా ప్లెయిన్గా అయినా సరే చేసుకోవచ్చండి. ఇలా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పరాటాలని కాల్చుకోవడానికి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీని యాడ్ చేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. గీ ప్లేస్లో ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. పరాటాలు కదా కొంచెం మంచి టేస్ట్ వస్తుందని గీ యాడ్ చేశాను. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పరాటాలని యాడ్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ కానీ హీట్ అవ్వలేదు అని అంటే ఇవి కాలడానికి ఎక్కువ టైం తీసుకొని గట్టిగా అయిపోతాయి పరాటాలు. అటు ఇటు టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఈవెన్గా కాలేలాగా చూసుకోండి. ఒకవైపు ఎక్కువ కాలినా కూడా టేస్ట్ మారిపోతుంది, చేదుగా వచ్చేస్తాయి. అన్ని పరాటాలని ఇలాగే ఈవెన్గా కాల్చుకొని తీసేసుకోవడమే, అంతే అండి. మన మేథీ పరాటాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మేథీ పరాటాలని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి తప్పకుండా గోధుమలు తెచ్చుకొని పిండి పట్టించుకొని చేసి చూడండి. పరాటాలు చేసినా, చపాతీ చేసినా, పూరీ చేసినా చాలా టేస్టీగా మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగుంటాయి. ఎంతసేపటికైనా సరే మెత్తగా సాఫ్ట్గా అలాగే ఉంటాయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. పిల్లలకి ఈసారి మెంతికూర తినిపించడం కష్టం అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లోకి పెట్టినా వదలకుండా తినేస్తారండి. నాన్ వెజ్ కర్రీస్, వెజ్ గ్రేవీ కర్రీస్లోకి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ అండి టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.